నెంబర్ 1 ఈ ప్రపంచంలోనే అత్యంత దృఢమైన హోటల్ ఏదో తెలుసా? మన ఇండియాలోని తాజ్ హోటల్. ది వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ హోటల్ ఇన్ ది వరల్డ్ ఈజ్ అవర్ ఇండియాస్ తాజ్ హోటల్. ఫస్ట్ ప్లేస్లో తాజ్ హోటల్ ఉంది. మరి సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్లో ఏ హోటల్స్ ఉన్నాయో తెలుసా? అవి హోటల్ ప్రీమియర్ ఇన్ అండ్ హిల్టన్ స్టాన్స్. ప్రీమియర్ ఇన్ వచ్చి యూకే బేస్డ్ కంపెనీ అండ్ హిల్టన్ స్టాన్స్ వచ్చి అమెరికా బేస్డ్ కంపెనీ. యూకేని అమెరికాని దాటేసి హోటల్స్లో మన ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉంది అంటే మామూలు విషయం కాదు. గ్రేట్ తాజ్ హోటల్. నెంబర్ 2 యాపిల్ CEO అయిన టిమ్ కుక్ 9 సంవత్సరాలున్న హ్యానా అనే అమ్మాయిని కంగ్రాచులేట్ చేశాడు. ఎందుకంటే ఈ 9 సంవత్సరాలున్న హ్యానా మొహమ్మద్ రఫీక్ అనే ఒక అమ్మాయి ఒక స్టోరీ టెల్లింగ్ iOS యాప్ని తయారు చేసింది. ఈ స్టోరీ టెల్లింగ్ యాప్ ఏంటంటే స్టోరీస్ని రికార్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ బిజీగా ఉంటే వాళ్ళ వాయిస్తో చిల్డ్రన్స్కి చెప్పాలి అనుకునే స్టోరీస్ చెప్పొచ్చు, అది కూడా వాళ్ళ వాయిస్తో. ఈ యాప్ని బిల్డ్ చేయడం చూసి టిమ్ కుక్ డైరెక్ట్గా హ్యానాకి మెసేజ్ చేసి కంగ్రాచులేట్ చేశాడు అని హ్యానా ఫాదర్ మహమ్మద్ రఫీక్ చెప్పారు. ఈ హ్యానా మరియు హ్యానా ఫ్యామిలీ మన కేరళకి చెందినవారు, బట్ ప్రెజెంట్ దుబాయ్లో ఉంటున్నారు. అంత చిన్న వయసులో ఒక యాప్ని బిల్డ్ చేయడం అంటే అద్భుతమనే చెప్పాలి. యాప్ని బిల్డ్ చేయడం కాదు, అది కూడా టిమ్ కుక్కి నచ్చేలా బిల్డ్ చేయడం అంటే సాహసమే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హ్యానా, మైండ్ బ్లోయింగ్ థాట్ అండ్ కంగ్రాచులేషన్స్. నెంబర్ 3 టాలీవుడ్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మనమందరం చూస్తూ ఉంటాం సెలబ్రిటీస్ ఎలా వాళ్ళ బర్త్డే జరుపుకుంటారు అని. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం తన ప్రతి బర్త్డేకి బ్లడ్ డొనేట్ చేస్తాడు. ఎందుకంటే తనని చూసి ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తారు అన్న హోప్తో. బ్లడ్ డొనేట్ చేయాలి, చేస్తే మన హెల్త్కి మంచిది. ఇంకా ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే మన బ్లడ్ వాళ్ళ బ్లడ్ సేమ్ అయితే సెట్ అయితే వారికి మన బ్లడ్ని ఎక్కిస్తారు. సో అలా మనం ఒకరి లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ ఇంటెన్షన్తో అల్లు అర్జున్ గారు ప్రతి బర్త్డేకి తన బ్లడ్ని డొనేట్ చేస్తూ ఉంటారు. నెంబర్ 4 మన హైదరాబాద్ ప్రసాద్ థియేటర్ ఉంది కదా, ఈ ప్రసాద్ థియేటర్లోని స్క్రీన్ ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్క్రీన్. అలానే మన దేశంలోనే అత్యంత పెద్ద స్క్రీన్. దీని పొడవు వచ్చి 64 అడుగులు, వెడల్పు వచ్చి 101.6 అడుగులు. హైదరాబాద్ ప్రసాద్ థియేటర్ స్క్రీన్ ఈజ్ ద వరల్డ్స్ టాలెస్ట్ అండ్ ద ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్. నెంబర్ 5 నేను ఇంతకుముందు ఒక వీడియో చేశా, టాప్ 10 యూట్యూబర్స్ ఇన్ ది వరల్డ్ అని. ప్రపంచంలోనే 10 ప్రత్యేకమైన యూట్యూబర్స్ అని ఒక వీడియో చేశా. అప్పుడు ప్యూడిఫై నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ప్యూడిఫైని దాటేసి మిస్టర్ బీస్ట్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. ప్యూడిఫైకి 111 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే మిస్టర్ బీస్ట్కి మాత్రం 123 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంతున్నా కానీ నెంబర్ 1 ఇండివిజువల్ యూట్యూబర్ మాత్రం ప్యూడిఫై. అతను ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు, ఎవరి సపోర్ట్ లేకుండా ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ప్యూడిఫై ఈజ్ నెంబర్ 1 సబ్స్క్రైబర్స్ పక్కన పెడితే. బట్ ప్రెజెంట్ మిస్టర్ బీస్ట్ ఈజ్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ యాజ్ పర్ ది సబ్స్క్రైబర్స్. నెంబర్ 6 మన మొబైల్లో నెంబర్స్ అనేవి సేవ్ చేసినా చేయకపోయినా కానీ ఇక మీదటి నుంచి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా కూడా వాళ్ళ నేమ్స్ ఎవరు కాల్ చేశారు అనేది మనకి చూపిస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్తో లింక్ అవుతుంది కదా, అలా ఎవరు చేశారు అనేది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా మనకి ఈ ట్రూ కలర్లు, వాట్సాప్ చెకింగ్లు ఏమీ అవసరం ఉండదు. గొప్ప విషయమే, కానీ పాపం కిడ్నాపర్ల గురించి, స్కామర్ల గురించి తలుచుకుంటేనే నవ్వొస్తుంది. నెంబర్ 7 మీకు తెలుసా మన తెలుగు భాష అమెరికాలో నెంబర్ 1 అని? అవును, అమెరికాలో గత 10 సంవత్సరాలుగా మన తెలుగు భాష అత్యంత భయంకరంగా ఎదుగుతుంది. అక్కడ మన తెలుగు లాంగ్వేజ్ గ్రోత్ రేట్ ఎంతుందో తెలుసా? 150%. సెకండ్ ప్లేస్లో వచ్చి అరబిక్ లాంగ్వేజ్ 62% గ్రోత్ రేట్తో ఉంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ డామినేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళదే డామినేషన్, తగ్గేదేలే. దేశ భాషలందు తెలుగు లెస్స. నెంబర్ 8 ఇప్పుడు నేను మీకు ఈ చరిత్రలో ఉన్న, ఈ ప్రపంచం చూసిన, అసలు మొత్తం మనిషి యొక్క జీవితంలో చూసిన, ఇంకా ఎప్పటికీ చూడలేని ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తున్నా. ఇతని పేరు చెప్పినా, అతని పాట విన్నా, అతని డ్యాన్స్ చూసినా ఫ్యాన్స్కి పూనకం వస్తుంది. ఇలాంటి వ్యక్తి ఇప్పటి వరకు లేరు, ఇక రారు. అతనే మైకల్ జాక్సన్, ది బిగ్గెస్ట్ సెలబ్రిటీ అండ్ ది బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ది వరల్డ్. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే, ఒక మనిషి తన జీవితంలో సాధించలేని అన్ని రికార్డులు, అవార్డులు సాధించాడు.
అసలు మైకేల్ జాక్సన్ ఫ్యాన్ బేస్ చూస్తుంటే అప్పట్లో మెంటల్ వస్తుంది. ఒక వ్యక్తిని ఇలా చూస్తారా అని షాక్ అవుతున్నా. ది మోస్ట్ అవార్డెడ్ మ్యూజిక్ ఆర్టిస్ట్ ఇన్ ది హిస్టరీ. ఇతను సాధించిన అవార్డ్స్ రికార్డ్స్ చూద్దాం. 13 గ్రామీ అవార్డులు, గ్రామీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, 20 గిన్నీస్ వరల్డ్ రికార్డులు, వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ మ్యూజిక్ ఆర్టిస్ట్ విత్ సేల్స్ ఆఫ్ ఓవర్ 400 మిలియన్ రికార్డ్స్ వరల్డ్ వైడ్. 400 మిలియన్ అంటే ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు, కానీ ఆ టైంలో 400 మిలియన్ అంటే ఒక సంచలనం. మైకేల్ జాక్సన్ ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఒకవేళ మైకేల్ జాక్సన్ గారి గురించి తెలుసుకోవాలి, అతని లైఫ్ స్టోరీ, బయోగ్రఫీ తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. 100% వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇవన్నీ పక్కన పెడితే మైకేల్ జాక్సన్ గారు సాధించిన గొప్ప విషయం ఏంటి అంటే అతని అభిమానులు. మైకేల్ జాక్సన్ ది కింగ్ ఆఫ్ పాప్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. నెంబర్ 9. అసలు మొట్టమొదటిగా మన సౌత్ ఇండియా నుంచి పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది ఎవరో తెలుసా? మన పవన్ కళ్యాణ్ గారు. ఏప్రిల్ 2001లో. నాకు తెలిసి ఇదే ఆయన లాస్ట్ అడ్వర్టైజ్మెంట్ కూడా. పవన్ కళ్యాణ్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పెప్సీ ఇన్ ఏప్రిల్ 2001. అలానే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? కొణిదెల కళ్యాణ్ బాబు. నెంబర్ 10. బ్రిటిషర్స్ కంటే మన ఇండియన్స్కే లండన్లో ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎలా అంటే ఒక రిపోర్ట్ ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా లండన్లో సెటిల్ అయిన మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ అక్కడే వాళ్ళ జనరేషన్కి, ఫ్యామిలీస్కి, అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి కూడా ప్రాపర్టీస్ కొనడం స్టార్ట్ చేశారు. అలా అందరికంటే మన ఇండియన్స్కే లండన్లో ఎక్కువ ప్రాపర్టీ ఉంది. ఒకప్పుడు మన భూములు దోచుకున్నారు, ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ భూములను కొంటున్నారు. మన వాళ్ళే రూల్ చేస్తున్నారు. యూకే ప్రెసిడెంట్ ఎవరో తెలుసుగా? రిషి సునాక్, మన ఇండియన్.